హాయ్ అండి. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అఘోరి గురించే ట్రెండ్ అవుతుంది. అవును. సో ఆవిడకి మతి స్థిమితం కరెక్ట్గా లేదని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మరి మీరేమంటారు? ఈ మధ్య నేను కూడా చూస్తున్నానండి. ఈ అఘోరి అనే అతను లేడీ అంటారు, కొంతమంది జెంట్ అంటున్నారు. మేము అర్థం కావట్లేదు. మామూలుగా అఘోరీలు అనే వాళ్ళు బయటికి తిరగరు. వాళ్ళు ఎక్కడో తపస్సు చేసుకుంటా హిమాలయాల్లోనో లేకపోతే వారణాసిలోనో ఉంటారు. వాళ్ళు పబ్లిక్లో కూడా ఎక్కువ రారు. ఎప్పుడైనా ఏదన్నా అవసరం అయితే తప్పితే ఇలా కుంభమేళ ఏదన్నా దైవ సన్నిధానం ఎప్పుడైనా అవసరం అయితే తప్పితే అఘోరాలు మ్యాక్సిమం బయటికి రారు. ఇతనేందో ఒక కారు వేసుకొని దాని మీద స్టిక్కరింగ్ వేసుకొని అఘోరి గెటప్ వేసుకొని పబ్లిక్ మీద దురుసుగా ప్రవర్తించడం, దాడులు చేయను, అలాగే బూతులు తిట్టను. రీసెంట్గా ఒక అమ్మాయిని ట్రాప్ చేసినారు. ఎవరో ఒక అమ్మాయి ఎవరో అమాయకురాల్లాగా ఉంది. అమ్మాయి చూడడానికి బాగానే ఉంది కానీ ఇతనికి ఎలాగా పడిందో మామూలుగా పట్టాలి. అమ్మాయిలు ఎలా చేసుకుంది అని చెప్పేసి అంటున్నారు. శ్రీవర్షిణి అనే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంది చాలా కోరుకుంటున్నారు, వదిలేయండి మా పిల్లని అని చెప్పేసి ఏడుస్తున్నారు. వశీకరణ అంటూ ఏముండదు కానీ ఇతను ఏదో మాటలు చెప్పాడు అమ్మాయికి. ఇతను అసలు మామూలుగా అఘోరియే కాదండి. ఇతను మతిస్థిమటం బాగలేదు అని మేము అనుకుంటున్నాము. ఇతనికి ఏదన్నా గవర్నమెంట్ ఈ రకంగా పబ్లిక్లో వదలకుండా అతనికి ఏదన్నా మంచి మెంటల్ ట్రీట్మెంటో లేకపోతే ఏదన్నా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం బెటరు. అతను మైండ్ సెట్ పడ్డాక అంతా ఓకే అనుకుంటే పబ్లిక్లో వదలటం బెటరు. ఆయన అఘోరి అయితే కాదు 100%. అఘోరీలు ఎవరు ఇలా బయటకు రారు, జనాల మీద దాడులు చేయరు, బూతులు లెట్టరు, అలాగే అమ్మాయిల జోలికి వెళ్ళరు అఘోరాలు. ఇతను ఏందో అఘోర అని చెప్పుకొని తిరుగుతున్నాడు. మా పబ్లిసిటీయో లేకపోతే వెనకుండి ఎవరన్నా ఇతని చేత ఇలా చేపిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ప్రభుత్వాలు, ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం ఇతని మీద యాక్షన్ తీసుకొని రెండోసారి ఎటువంటి ఆడపిల్లలకి ఇతని వల్ల అన్యాయం జరగకుండా, ఇతను ట్రాప్లో పడకుండా పబ్లిక్ మీద ఇతను చేస్తున్న బూతులు అయితేవి, దాడులు అయితేవి అరికట్టాలని, ఇతనికి మంచి మెంటల్ ట్రీట్మెంట్ ఇప్పించి ఏదైనా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ చేర్చాలని మేము కోరుకుంటున్నాం.